ఆత్మ సంబంధంగా అంతే. చాలా అది అర్థమైంది మీకు ఆ పాట వదిలినట్టండి. ఆత్మ ఆర్పొద్దంటే ఆత్మ సంబంధ జీవితాన్ని డల్లవద్దని. అదండి. ఒకే ఒక మాట పాఠం అంతా మీకు అర్థమైనట్టు లెక్క అది తెలిస్తే. ఆత్మ సంబంధమైన జీవితంలో వెనకబడిపోవద్దు. ఆత్మీయంగా వీక్ అవ్వద్దు అనేది పాఠం యొక్క ఉద్దేశం. ఒక దీపము ఇప్పుడంటే కొవ్వొత్తులు లేదా కరెంట్ బల్బులు లేవు. పూర్వకాలం నూనెతో ఉండే దీపాలు ఉన్నాయి. నూనెతో ఉండే దీపాలు. దీపం ఒత్తి తగ్గిపోతుంది. అర్థమేంటి అక్కడ? నూనె అయిపోతుంది. మరి దీపం ఒత్తి తగ్గిపోకూడదు. కాంతి అట్నే ఉండాలి. అంటే ఏం చేయాలి మనం? నూనె పోస్తూ ఉండాలి. సాక్ష్యం గుడారంలో దీపవృక్షం ఉంటుంది. ఐడియా ఉంది మీకు? దీపవృక్షం. దాని మీద ప్రమిదలు ఉంటాయి. ఒత్తులుంటే దీపాలు ఉంటాయి. అవి ఆరిపోకూడదండి. మరి ఎలాగా? ఎప్పుడో ఒక మనిషి ఆడుండి అది చూసుకుంటూ నూనె అయిపోవాలి, నూనె పోసుకుంటూ ఆలివ్ నూనె. ఆ దీపము, ఆ ఒత్తి, ఆ వెలుగు ఆరిపోకుండా అంటే ఏం చేయాలి అర్థమైంది మనకి? నూనె పోస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయ జీవితము డల్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తూ ఉండాలి అతను? అర్థమైందా అయ్యా? అది ఎదగడానికి ఏం కావాలి? ఎదగని ఊరకు అవుతాడండి. ఇప్పుడు మొక్క నాటనండి, ఎలా ఎదుగుతుంది అది? నీళ్ళు కూడా అక్కర్లేదా? అది ఇప్పుడు ఒక ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ వాక్యం వింటూ ఉండాలి. అంతేనండి. ఎల్లప్పుడూ వాక్యం. ఎల్లప్పుడు అంటే ఇప్పుడు ఎలాగా అనుకోవచ్చు మీరు? ఈ కార్యక్రమం ఉన్నప్పుడు తరచు ఇప్పుడు గురువారం బైబిల్ క్లాస్ ఉంది, శనివారం బైబిల్ క్లాస్ ఉంది, ఆదివారం ఆరాధన వాక్యం ఉంది, మళ్ళీ నెలలో ఒకరోజు ప్రత్యేక క్లాస్ ఉంది, అప్పుడప్పుడు వేరే ఊర్లో కూడా క్లాస్ జరుగుతుంది. ఇలాగా ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడెక్కడ వెళ్ళి విని నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. నూనె అంటే దేవుని వాక్యమే. నూనె అయిపోయి కొంది ఒత్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఆ నూనె కొంచెం కొంచెం పోతుంది. ఒకసారి పోతాం కిలో డబ్బాలో గిన్నెలో పట్టుద్దా? అదేనమాట. ఇప్పుడు ఇంత చెప్పు దీపం ఉంటుంది. దాంట్లో ఎంత పోయాలి? కొంచెం కొంచెం పోస్తే వెలుగుతూ ఉంటుంది. అది రోజు ఎవరు పోతే ఒకసారి పోసి ఒక లీటర్ ఉంటుందా? భక్తి కూడా అంతేనయ్యా. ఒకరోజు నేను గట్టిగా నేర్చుకుంటే సాయంకాలం ఎట్టు గురించి కుదరదు. అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తరచూ నేర్చుకున్నాలి. అన్నం కూడా రోజు అది తింటే ఒకరు తిందామా? ఒక గరిసె వండుకొని పొట్టపోలు చచ్చిపోతే తినలేము. రోజు కొంచెం తింటేనే మనం బతికేది. రోజు ఆడ తింటామండి. రోజు తినాలి బ్రతకాలంటే. ప్రార్థనకు రోజు ఆడ అనుకునే కదండి. మరి ఆదిమ క్రైస్తవులంట ప్రతిరోజు తప్పక దేవాలయంలో కూడుకునంటండి. వాళ్ళకి ఎలా సాధ్యమై ఉండొచ్చు అంటే వాళ్ళకే పని బాట లేదంటారు. అంతేనా? కుపార్త గారు మాలాగా వీళ్ళు అనుకున్నారు. ఆ కుపార్త గారు రెండో పని లేదు, ఇంక మోస గారికి వీళ్ళదిగే పని లేదని అనుకున్నానండి. అంతేనామా? నిజం చెప్పండి. అంటే పైకి చెప్పపోయినా మనసులో ఏమంటున్నారు? ఆయనకి ఏముంది, రెండో పని లేదు, కుపార్త మొత్తం వచ్చి కూర్చుంటాడు. ఈయన కూడా ఆయన తోడుగా తాన ఇద్దరు కూర్చుంటారు. మాకు మరి వాళ్ళ పనులు ఉన్నాయి. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘ సభ్యులకి పనులు లేవండి, కుటుంబాలు లేవా, భార్య బిడ్డలు లేరా? పరిస్థితి ఏంటండి? అంటే పనులు చేసుకున్నా, కుటుంబం పోషించుకున్నా ఏదో ఒక సమయంలో అలా కుటుంబాలండి. భయంకర పరిస్థితి మళ్ళీ అది. వ్యతిరేకమైన చట్టం ఉంది వాళ్ళకి. ప్రతిదినము కూడుకునంటే అర్థం ఏంటంటే పని మానేసి కూడుకోవడం కాదు, కానీ కుటుంబాన్ని చూసుకుంటూ పని చూసుకుంటూనే అవకాశం చిక్కినప్పుడల్లా కూడుకోవాలి. అలాగున ఎప్పుడు వాక్యం వింటూ ఉంటే ఆత్మదీపము వెలుగుతూ ఉంటుందండి. ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉంటుందండి. కాబట్టి పోయిన వారం పాఠం అలాగ అర్థం చేసుకుని అనుకుంటున్నాను నేను. మరి మీకు ఎంతమందికి అర్థం నాకు తెలియదు. ఆత్మ సంబంధంగా ఎదగాలంటే దేవుని వాక్యం వింటూ ఉండాలి. ఓకే, మంచిది. ఈరోజు ఒక ప్రత్యేక అంశం నేర్చుకుందామండి. అదేమిటంటే బోర్డు మీద రాయబడింది పాఠం పేరు కూడా శ్రేష్టమైన సంగతులు. శ్రేష్టమైన సంగతులు. ఈ భూమి మీద సంగతులు ఎన్ని ఉన్నాయండి? సంగతులు కోకొల్లో ఉన్నాయి, అనేకం ఉన్నాయండి. సంగతులు అట్లా కదిలితే అనేకం ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే అన్ని సంగతులు శ్రేష్టమైనవి కావు, అది తెలియాలండి. సంగతులు చాలా ఉన్నాయి భూమి మీద.
పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇల్లులు, వాకిళ్ళు, సంపాదన, ఉద్యోగాలు, వ్యాపారాలు ఒకటేంటి. ఎన్ని పనులున్నాయో, ఎన్ని సంగతులున్నాయో. అమ్మా మరి పాయింట్ రాశారా? బోర్డు మీద రాసిందే రాస్తున్నారు కదా, నేను బాగా గమనించాను. ఇప్పుడు పాయింట్ చెప్పి గమనించారా? శ్రావణ్ ఏం పాయింట్ చెప్పమది? వాళ్ళందరూ రాకపోతే అడగకుండా అడుగుతున్నావా? రాయకుండా పాయింట్ రాయండి. లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఒక లైన్ రాసుకోవాలి. అది అన్ని శ్రేష్టమైనవి కావు. ఎక్కడ రాయలేదు, నువ్వు కూడా రాదు కదా, కొంచెం రాసుకోండి. అది ఒక్కొక్క పాయింట్ రాసుకోండి. అంటే ప్రతి మాట రాయొద్దు, ఒక కొటేషన్ చెప్పేసాక లోకంలో ఉంది ఎన్నో సంగతులు ఉన్నాయి, అది లైన్ క్లియర్గా ఉంది, అది రాసుకోవచ్చు మీరు. అప్పుడు రెండో లైన్ వచ్చి అన్ని సంగతులు శ్రేష్టమైనవి కావు. ఈ రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవడం నేర్చుకునే వాళ్ళే ఆత్మీయంగా డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. లేకపోతే అన్నాళ్ళు మీరు అక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం అంతే. ఇక్కడ రాలేదు, ఇంకా ఇక్కడ రావాలంటే కొద్దిగా కష్టపడాలి. అర్థమైందమ్మా? దేవుడు అందుకే మనకి జ్ఞానం ఇచ్చింది, అందుకే విద్య ఇచ్చింది. ఏదో రకంగా సంపాదించి బతకడం కోసం కాదు, దానికోసం ఇంత చదువు అవసరం లేదు. ఇక్కడ ఉపయోగించిన మీ టాలెంట్ అంతా కూడా, దేవుడి జ్ఞానం అంతా కూడా. ఈ ప్రసంగం వింటూనే ఇంకో ప్రసంగం తయారు చేయాలండి, తెలుసా? ఎప్పుడొస్తారో స్థాయికి మీరు. అర్థమవుతుందా? ఈ ప్రసంగం వింటూనే, ఇది నోట్స్ రాసుకుంటూనే, ఇది ఆలోచిస్తూనే నువ్వు మళ్ళీ ప్రసంగం తయారు చేయాలి. అలా నేర్చుకోవాలి మీరు అందరూ, నేను కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళు కొంచెం అభివృద్ధి చెందుతారు భౌతికంగా, ఆత్మీయంగా కూడా, దేవుని కృపను బట్టి. దయచేసి కొంచెం రాసుకోండి. నేను బోర్డు మీద రాసి మాత్రమే రాసుకోవాల్సింది, కొన్ని కొటేషన్స్ రాసుకోవాలి. ఓకే. లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, అన్ని శ్రేష్టమైనవి కావు. మరి శ్రేష్టమైనవి ఏవి? ఏలియా మంచి చెప్పు కానీ, లేకపోతే మధ్యలో సరిగ్గా ఇప్పుడే వచ్చింది 17 గంటలు. కొంచెం జాగ్రత్తగా మనం దేవుని దగ్గర వసుకోవాలి, తిరగవద్దు మధ్యలో కూడా. అన్ని సంగతులు శ్రేష్టమైన కావు. మరి శ్రేష్టమైన ఏమిటి? ఏటి మీద మనం దృష్టి పెట్టుకోవాలి, ఏటి మీద ధ్యానం ఉంచుకోవాలి? అప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఒక మంచి మాట రాయబడింది, అది రాద్దామండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇలా కూర్చోలాగా, నువ్వు వాటర్ తీసుకు కాదు, కూర్చో. చదవండి ఒకసారి, ఫిలిప్పీ పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా. మెట్టు కంటే మనం ఎక్కే మెట్టుగా, ఇప్పుడు మెట్లు ఆ మెట్ట. ఓకే. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా. ఒకవేళ ఏదన్నా లోకంలో యోగ్యమైంది, మెప్పైంది, మెచ్చుకోదగింది ఏదన్నా ఉంటే అవి ఏంటి అంటే, ఒకటి, ఇక్కడ రౌండ్ అప్ నెంబర్లు వేసుకోండి బైబిల్లోని. ఒకటి, ఏవి సత్యమైనవో. 2, ఏవి మాన్యమైనవో. 3, ఏవి న్యాయమైనవో. 4, ఏవి పవిత్రమైనవో. 5, ఏవి రమ్యమైనవో. 6, ఏవి ఖ్యాతి గలవో. మీరు ఒక నోట్స్ రాసుకుంటే వర్షంలో ఒక లైన్ రాసుకోబాగున్నాయి, 1 by 1 రాసుకోండి, ఎదురుగా అర్థం రాసుకోండి. అలాగా పేపర్ అయిపోతుంది అనుకోబాగా, 1 by 1 రాసుకొని అర్థం రాసుకోవాలి. వేరే అర్థమైన నోట్స్ 1 by 1 రాసుకోవాలి. ఏ యోగ్యత అయినా, ఏ మెప్పు అయినా ఉన్న ఎడలా, ఏవి సత్యమైనవో. సత్యమైనవి అంటే ఏది వాస్తవం అది, అంటే వాస్తవం కాని సంగతులు చాలా ఉన్నాయి లోకంలో, ఏది వాస్తవం అది. ఏవి మాన్యమైనవో. మాన్యమైనవి అంటే గౌరవనీయమైనవో.
మాన్యం అంటే గౌరవప్రదమైన, గౌరవించదగిన. 3 ఏవి న్యాయమైనవో. న్యాయం అంటే న్యాయమే ఏముంది? న్యాయం ధర్మమా? అంటే ఒక పని ఎలా చేయాలో అలా చేయడం న్యాయం అంతే. ఇంకా ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో. పవిత్రమైన అంటే అపవిత్రం కానీ పాప సంబంధంగా లేనిది. ఏవి రమ్యమైనవో. రమ్యం, రమ్యమైన మాట ఎక్కడ వాడతారండి? రమ్యంగా ఉండి అంటారు కదా. ఇప్పుడు ఏదైనా పండ్లు తింటున్నప్పుడు, ఏదైనా తిన్నప్పుడు మధురంగా ఉండి లేక రమ్యంగా ఉండి అంటామండి. అంటే రమ్యమైన అంటే ఆకర్షణీయంగా ఉండాలి. మధురం వేరు, మళ్ళీ మధురం వేరు, తీపిగా ఉంటాం. చూడటం కూడా రమ్యంగా ఉండాలి. ఏదైనా తోటలో ఒక పండు ఉంది, వివేక్ వచ్చి రమ్యమైంది అంటది. వాస్తవం వాళ్ళకి తినక ముందు ఎలా కనబడుతుంది? ఆ పండు చూస్తుంటే తిందాం అనిపిస్తుందంట. కొన్ని పండ్లు చూడండి, చూడడానికి కొనబుద్ధి అవుతుంది, ఇప్పుడు బాగుంది పండు అనుకుంటా. కొన్ని వర్కిషన్ తీసుకోబుద్ది కాదు. తీసుకుంటే అవసరం లేదు, అవసరం అన్ని డాగులు మచ్చలు వద్దు. రమ్యమైందంటే ఆకర్షణీయంగా ఉంటాం, చూడటం కూడా ఇంపుగా ఉండాలి. ఓకే. ఏవి ఖ్యాతి గలవో. ఖ్యాతి గొప్పగా ఉండేనమాట, ఘనతగా గొప్పగా ఉండేవి. వాటి మీద ధ్యానం ఉంచుకోవాలంటండి. అర్థమైంది పాయింట్ అండి. లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆ సంగతులన్నీ గురించి అన్నిట్లో అన్నీ శ్రేష్టమైనవి కావు, అన్నీ మంచివి కాదు, అన్నీ సత్యం కాదు, అన్నీ రమ్యమైనవి కాదు, అన్నీ న్యాయమైనవి కాదు, అన్నీ పవిత్రమైనవి కాదు, అన్నీ రమ్యమైనవి కాదు, అన్ని ఖ్యాతి కలవి కాదు. మరి మనం ఏటి మీద దృష్టి పెట్టుకోవాలి? ఏటి మీద ధ్యానం ఉంచుకోవాలంటే, ధ్యానం ఉంచు తెలుసండి. ధ్యానం ఉంచాలి. ధ్యానం అంటే దీక్ష పట్టం, పట్టుబట్టం. కొంతమంది చూడండి, ఈ శ్వాస పీల్చుకొని అలాగా దీక్ష పొందుతారన్నమాట. అంటే ఒక పని అయిందాక ధ్యానం ఉంచాలంటే మెడిటేషన్ చేయాలి, దాన్ని ధ్యానించాలి, దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. చదవటం వేరు, నేర్చుకోవటం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ ఒక విషయం వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వేటి మీద ధ్యానం ఉంచుకోవాలి? ఏవి సత్యమైనవో వాటి మీద, ఏవి న్యాయమైన, ఏవి మాన్యమైనవో వాటి మీద, ఏవి న్యాయమైనవో వాటి మీద, ఏవి పవిత్రమైనవో వాటి మీద, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. ఇప్పుడు లోకంలో మనుషులందరూ ధ్యానం ఏటి మీద చెప్పండి? పని మీద, ఆ పని ద్వారా వచ్చే డబ్బుల మీద, సుఖంగా బ్రతకడం మీద, లగ్జరీగా ఉంటాం, పని చేయకుండా డబ్బులు రావాలా, తక్కువ టైంలో ఎక్కువ రావాలా. అది ఇప్పుడు ఏదన్నా పని చెప్పగానే ఎమ్మటి ఏమంటే తెలుసండి, మెదడు ఇంకో మార్గం ఉంది అడుగుతండి. అలా కాదు, ఇంకో రూట్ అడుగుతారు మళ్ళీ షార్ట్ కట్లో. అంటే ఏంటంటే తక్కువ టైంలో, అంత టైం కాదండి బెదరు, ఇంకేమైనా మార్గం చెప్పండి, ఇంకేమైనా ఆలోచన చెప్పండి. అంటే ఇంకోటి ఏంటి ఆలోచన అంటే ఏదైనా షార్ట్ కట్ ఉందని. షార్ట్ కట్ తక్కువ టైంలో ఎక్కువ రావాలి, కష్టపడకుండా ఇన్కమ్ రావాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందో, ఎవరిని పెళ్లి చేసుకుందో, ఎక్కడ ఇల్లు కట్టుకుందో, ఏ ఊర్లో ఉండాలో, ఏం సంపాదించాలి, ఇదే ధ్యాసలో ధ్యానం ఉంచుతున్నారు ప్రజలందరూ కూడా. ధ్యానం వాటి మీద ఉంచుతున్నారంటే ఎవరన్నా భక్తి మీద ధ్యానం ఉంచుతున్నారు చక్ర గారు. సత్యం ఏది, న్యాయం ఏది, ధర్మం ఏది, నీతి ఏది, పవిత్రమైనది ఏది, ఖ్యాతి కలిగింది ఏది, రమ్యమైనది ఏది. కొన్ని పనులు డబ్బులు ఇచ్చే చేయకూడదు అంటారు. కొన్ని పనులు చేయకూడదు మనం. అది మీరు ఇంతవరకు మనం చాలా అర్థం కాలేదు. ఏమో అది ఎప్పుడు అర్థం నాకు తెలియదు. దేవుని కృప నాకు అర్థమైంది. అది డబ్బులు ఇచ్చినా కొన్ని పనులు చేయను అంతే. కొన్ని పనులు చేయకూడదు, మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి. మనం ఏం చేస్తున్నారు, మన కూలికంతా పని చేసి అది కాదు. అక్కడ ఆ చేసే పని న్యాయమైందేనా, అది సత్యమైందా, అది రమ్యమైందా, అది ఖ్యాతి కలిగిందా, దానివల్ల ఎవరికి మేలు ఆలోచన చేయండి. మన స్వార్థంతో కేవలం మన కూలి తీసుకోకూడదు. ఇప్పుడు మానబాంబు ఏంటి చెప్పండి? మానబాంబు రమ్యమైంది. అది అతను చంపితే డబ్బులు ఇస్తా ఉంటున్నారు. ఇతను రెడీ అయిపోయాడు చంపడానికి. కానీ కొద్దిగా ఆలోచించారు కదా, చంపకూడదు, నాకెందుకు, డబ్బుల కోసం చంపుతారు, నాకు డబ్బులు తేవదు, డబ్బుల కోసం చంపడం ఏంది అనుకోవాలి తప్ప
నాదేం తప్పులేండి, వాళ్ళు డబ్బులు ఇస్తే పని చేద్దాం అనుకోకూడదు. అది పని, అది కూడా పనే మరి, చేయొచ్చా పని? నాకెందుకంటే నేను కూలీలండి బెదరు, నాదేం లేదు. ఆయన డబ్బులు ఇచ్చాడు, ఆయన కొట్టమన్నాడు, నేను కొట్టొచ్చాను. ఆ చంపన్నాడు, నేను చంపొచ్చాను. నాకెందుకు, నా జీవితం నాకు ఇచ్చారు. జస్ట్ నేను కూలి తీసుకున్నది, నేను కూలోనే. కూలి కూడా కొన్ని పనులు చేయకూడదు. అప్పయ్య అది నేను చంపటం ఏంది, నాకు చంపనది అలాగా. ఈ మధ్య మేము సమయాలు గ్రంథం చదువుతున్నాం, ఉదయకాల సమయంలో డివోషన్లో. ఏదైనా ఒకటి గుర్తొచ్చింది అక్కడ ఈ సందర్భంలో, గుర్తు రావాలి ఈ పాటికి. మరి ఎవరైనా గుర్తొచ్చిందా చెప్పండి. ఇంకొంచెం ఒకటి ఉంది, అది కాకుండా సౌలు 85 మందిని యాజకుని చంపిస్తాడు. ఆ చంపిస్తున్న కొంతమంది ముందుకు రారు, మేము చంపుకుంటానండి. అప్పుడు ఒక అతను ముందుకు వస్తాడండి చంపటానికి. వాళ్ళు ఈయన సేవకులు మామూలుగా ఇగో ఇరవై వేసేయండి అన్నప్పుడు వాళ్ళని, మేము వాళ్ళని చంపండి అని చెప్పి ఎరికి వస్తారండి ఆయన సేవకులు. వాళ్ళు కొంచెం సేవకులైనా సరే కొంచెం నీతి కలనమాట. అదేంటండి వాళ్ళని చంపడం, దేవుని సేవకులు యాజకులు చంపమన్నారండి. అప్పుడు వాళ్ళు ఒక దుర్మార్గుడు ముందుకు వచ్చాడు, నేను చంపుతాను. వాళ్ళని పడి ఒక 85 మందిని చంపేశాడు. అంటే కొన్ని పనులు చేయకూడదండి. అది మన స్వలాభం కోసం, మన స్వార్థం కోసం. చెప్పండి, వచ్చినా చెప్పమంటారా? చూడండి, మొదటి సమయాల గ్రంథం చూద్దాం ఒకసారి మాటని. మొదటి సమయాలు, సౌలు 85 మందిని యాజకులు చంపించాడు. చూడండి వచ్చిన 22 అధ్యాయం చూడండి ఒకసారి. 22 అధ్యాయం. పదిహేడు నుంచి చూడండి. 17 నుంచి. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావల వారికి ఆజ్ఞ ఇచ్చెను. లెక్క ప్రకారం కావలు ఏం చేయాలండి? ఆజ్ఞ ఇచ్చినప్పుడు చెయ్యాలి లెక్క ప్రకారం. కానీ వాళ్ళు చూడండి, కొంచెం నీతి ఉంది ఆ దగ్గర. చూడండి, రాజు సేవకులు యెహోవా సేవకులను హతము చేయనొల్లకై ఉండగా, ఎక్కడ వాళ్ళు ఉద్యోగం పోద్దేమో, సౌలు మెచ్చుకోవడం వాళ్ళని. అయినా సరే ఎవరికి వాళ్ళు చేయడం చంపి మేము చంపం, యెహోవా సేవకులు వాళ్ళు. అదండి. అప్పుడు ఒక దుర్మార్గుడు చూడండి 18వ వచనంలో, వాళ్ళు హతము చేయనొల్లకై ఉండగా రాజు దోయోగతో, అప్పుడు ఒక అతను, దోయోగే నువ్వేంటి నీ సంగతి చెప్పు, నీవు యాజకుల మీద పడుమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమును హతము చేశాను. చూసారండి, సేవకులేమో ఇష్టపడ చేయడానికి, కానీ ఒక దుర్మార్గుడైన వ్యక్తి ముందుకు వచ్చి వాళ్ళు చంపేశాడు. ఓకే, అది సబ్జెక్ట్. అక్కడ విషయం ఏంటంటే, మనం చేసే పని ఎన్ని రకాలుగా ఆలోచించాలి. రాంబాబు, అర్థమైంది ఎవరి పాయింట్? నువ్వు చెప్పు సమాధానం, బైబిల్ చూసి చెప్పు. ఎన్ని రకాలుగా ఆలోచించాలా? ఫిలిప్పీ పత్రిక ఏంటి అర్థమైంది? మార్కు అర్థమైందా? ఫిలిప్పీ 4:8లో అది చూసి చెప్పండి. ఎన్ని రకాలుగా మనం ప్రతి పని ఆలోచించాలి. మనం కలుపు చేయకూడదు. ఒకటి, మనం చేసే పని సత్యమైందేనా ఫస్ట్ ఆలోచించండి, చేయొచ్చు చేయకూడదా. 2, ఈ పని మాన్యం అంటే గౌరవప్రదమైంది, ఈ పని చేసిన గౌరవం వచ్చిందా, అడవరు బాబు కకృతిలో అనుకుంటారా, అదేనమాట అండి. ఇప్పుడు కొన్ని పనులు చేస్తున్నప్పుడు సూచనలు ఏమనుకుంటారు, అసలు మరీ మైండ్ లేదు అతనికి, ఇంత కకృతుడేంది, అసలు ఈ పని చేయటం ఏంది, ఇంత ఇది పోయి బాబో అనుకోకూడదు. పని చేస్తే మన పని మనం చేసుకున్న సూచన కలవడం అక్కడ, ఆ పని కరెక్టే, అది చేసేది గౌరవం ఉంది అతను అంతే అనుకోవాలి తప్ప, నీ పని చేసుకున్నా సరే సూచనలు కట్టుండాలి, అది ఉండాలి. అదండి, గౌరవప్రదంగా ఉండాలి ఆ పని. తర్వాత ఆ చేసే పని న్యాయమైంది ఉండాలి, న్యాయమైంది ఉండాలి. అందుకనే కొన్ని పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చెప్తున్నాను నేను. కొంతమంది అనుకుంటారు,
నా భార్య నేను కొట్టుకుంటే ఆశపడ్డానండి. ఎవరు చెప్పారా మాట నీకు? చక్రి గారు, మీరు ఆడుకో భర్త గారు, మీకు హక్కు లేదు మాకు తెలుసు. ఇక్కడ కొంతమందికి హక్కు ఉంది, వాళ్ళ భార్యని కొట్టే హక్కు ఉంది వాళ్ళకి. అంటే భార్యని కొట్టేసి కూడా ఆదివారం ఆరాలను పాల్గొంటున్నారు. మరి కొట్టసమ భర్త భార్యని జనం కూడా అంటారు, వాడి పిల్లలు ఎట్టురా, ఎవరు చెప్పారు నీకు? వాడు ఒక దుర్మార్గుడు, నీ పిల్లల సరే కొట్టడానికి లేదు నీకు, న్యాయం కాదు అది. అవునండి తప్పు చేసిందండి, రైట్, మరి నువ్వు ఎప్పుడు తప్పు చేసి నిన్ను కొట్టాలి? మరి తప్పు చేస్తే కొట్టావు భార్యని, నీ మాట లేదని, ఇప్పుడు నువ్వు మాట కూడా ఛాన్స్ లేదు, నిన్ను కొట్టాలి. మరి ఇప్పుడు మనం చేసే పని న్యాయంగా ఉండాలి, స్వార్థంతో ఉండకూడదు. కొన్ని ఎప్పుడే పురుషులు అయితే ఎప్పుడు చేయరమ్మా, పురుషులు ఎప్పుడు ఎవరబడి చేయరు కదా, ఎప్పుడు తాగిరారు, ఎప్పుడు ఏం చేయరు, ఎప్పుడు గొడవ పెట్టుకోరు, ఎప్పుడు చేయరా, అప్పుడు వాళ్ళ కర్ర తీలేం చేయాలండి. వీళ్ళకి ధైర్యం ఉండలేదు. ఇప్పుడు అది పట్టండి అవసరం అవుతుంది, ఒకసారి లాభలేదు ఇంకా. ఎందుకంటే మూర్ఖుడికి బెత్తమే సరిపోయింది చెప్పింది బైబిల్లో. వాళ్ళు మూర్ఖులు, చెప్పిన మాటలు వినరు కాబట్టి బెత్తమే సరైంది. తప్పు చేసినట్టు కొట్టకూడదు చెప్పాడు. తప్పు చేసి కొడతా కూర్చుని మనల్ని సరికొట్ట దేవుడు చెప్పండి, మనం ఎవరు తప్పు చేయట్లేదా? క్షమించే మనసు ఉండాలి. నేను చేస్తున్న పని ఇది మాన్యమైందేనా, ఇది గౌరవమైందేనా, ఇది చూస్తే నలుగురు నా గౌరవం ఉంటే తగ్గుద్దా? తాగాడంటే ఎందుకు తాగుతున్నంటే నా డబ్బులు నేను తాగుతున్నాడు, నీ డబ్బులే నేను కాదంటే, కానీ నువ్వు తాగితే నీ గౌరవం అవమానమా? వంటి మీద బట్టలు ఊడిపోయి దిక్కులేదు నీకు, అది గౌరవం మనిషికి? చూసారంటారా, వాడి సొమ్మాట తాగుతున్నాడు, వాడు కష్టపడుతున్నాడు, వాడి సొమ్ము ఆశపడ్డాడు, ఇదేం నాకు అర్థం కాదు. అందులో కూడా నీతుంది మళ్ళీ. అసలు భలే చెబుతారు జనం, సపోర్ట్ చూసారప్పటిని. వాడు ఒక తోలిపాడు, వాడు సొమ్ము తాగుతున్నాడు, తోలిపాడు ఒక తోలిపాడు వంటి మేము గుట్లో కాకపోతే బురదలో పెట్టి దులుకుంటా. అతను ఏమనుకుంటాడండి, నేను ఒకరి సొమ్ము కాసిపడినా, నేను కష్టపడి పని చేసి తాగుతాను. అతనికి అది నీతి లాగా ఉంటుంది. నువ్వు చేసే పని న్యాయమైంది ఉండాలి, రమ్యమైంది ఉండాలి, ఖ్యాతి కలిగి ఉండాలి, పవిత్రంగా ఉండాలండి. అది అపవిత్రాన్ని పని చేయకూడదండి. ఏం దేవుడి పని అంటే ఏమనుకున్నాను, దేవుడి సంఘం అంటే దేవుడి విషయం. అందుకని ఈ పాట హెడ్డింగ్ చెప్పిన శ్రేష్టమైన సంగతులు నేను ఇప్పుడు చెప్తాను మీకు కొన్ని సంగతులు. మనం చేసే పని శ్రేష్టమైందేనా? కేవలం తిండి కోసం, కేవలం మన స్వార్థం కోసం ఏబడి పని చేస్తున్నావా? చేయకూడదు కొన్ని పనులండి. ఒప్పుడు అన్నలేకుండా ఉందాం, ఏం పర్లేదు, 21 రోజు మనిషి బతకొచ్చు అన్నలేకపోయినా. ఒక్క పూట కోటి కోసం జ్యేష్ఠత అమ్ముకున్న భ్రష్టుల్లో బతకొద్దు మనం. అవినీతి పాలవద్దు, అన్యాయం చేయొద్దు, అక్రమం చేయొద్దు, లంచం తీసుకోవద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, బూతులు ఆడొద్దు. ఒక్క పూట కోటి కోసం ఏవి న్యాయమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి సత్యమైనవో వాటి మీద మనం ఏం చేయాలంటే ధ్యానం ఉంచుకోవాలి, ధ్యాస ఉంచాలి, శ్రద్ధ ఉంచాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఇది సరైందేనా? అదనమాట. అలాగ ఆలోచించాలన్నమాట. అప్పుడు వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. ఇక్కడ ఒక 7 సంగతులు తీసుకున్నాను, ఒక 7 సంగతులు రాస్తాను, బోర్డు మీద రాసుకోండి. 7 సంగతులు. కీర్తనల గ్రంథం 16:3 ఒకసారి చూద్దాం. కీర్తనలు 16:3, 16వ కీర్తన 3వ చరణం. కీర్తనలు 16:3. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. దేవుని ప్రజల గురించి ఆయన అన్న మాట చూడండి ఎలా ఉందండి. భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వారు కేవలం దేవునికి ఇష్టలు. మరి మిగతా వాళ్ళు బతుకుతున్నారు భూమి మీద, కానీ ఇష్టం ఉండదు ఆయనకి. మనం ఏమనుకుంటుంటే మేము కూడా బతుకుతున్నాం అనుకుంటున్నాం. నువ్వు బతుకులేదు, కుక్క పిల్ల బతుకుతుంది రోడ్డు మీద. అబ్రహం, అర్థమవుతుందా? మనం బతకడం ముఖ్యం కాదు, మన ఇష్టంగా బతకాలి దేవునికి. నేను కూడా ఉన్నాకంటే ఏం లాభం, నేను కూడా దేవుడిని పెట్టలేక. భక్తులుగా ఉన్నవాళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉంటారండి. భక్తి ఎలా వస్తుంది? ఇది మార్కెట్లో కొనుక్కునే వస్తువు కాదు, సంవత్సరం మోయనం తెచ్చుకునేటువంటిది కాదు. ఇది ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి భక్తిని. ఒక దీపంలో నూనె పోసే కొంది వెలుగుతూ ఉంటుంది, నూనె పోయటం ఆపేస్తే ఆగిపోద్ది, దీపం ఆగిపోద్ది. మన ఆత్మీయ జీవితం కూడా ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం పెంపొందించుకోవాలండి. కాబట్టి భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. భక్తిపరుడు
శ్రేష్టమైన సంగతులు చేస్తాడండి, సంగతుల గురించి ఆలోచిస్తాడండి. ఒకవేళ ఎవరైనా శ్రేష్టమైన సంగతులు చేయకపోతే అతను భక్తిపరుడు కాదండి. ఈరోజు ఎవరైనా నేను భక్తులు అనుకుంటే మనం ఏ సంగతులు ఆలోచించాలి? ఎక్కడయా అంతే. దేవుడే సాక్షి, గుర్తుపెట్టుకోండి. నోటితో పలవటం కాదండి. నిజంగా నేను భక్తిపరునేనా, నేను దేవుడికి ఇష్టంగా ఉంటున్నానా, అయితే నేను చేసే పని ఎలా ఉండాలి? శ్రేష్టంగా ఉండాలి. అవతల చేతి గురించి ఆలోచించొద్దు. అసలు అందరూ మనం ఎక్కడ మోసపోతుంటే అవతల చేస్తున్నాడు అతను నీకు అతను శ్రేష్ఠుడు కాదు, అతను భక్తుడు కాదు. నువ్వు భక్తుడివి, నేను భక్తుడిని. మనం ఎవరిని చూస్తామండి? ఇంకా నాదే ఉందిలే, అతను చూస్తే నువ్వు అతను మోపు ఎత్తుకోవచ్చు. నువ్వు నేను 4 పుల్లలేను, ఇంకా అతను మోపు చూసుకుంటున్నాడు అతను. అతనితో నువ్వు వద్దు. అతను పోల్చుకుంటే కరెక్టా కాదు? ఇతను కరెక్టా కాదా? అతను మోపు తీసుకున్నాడు ఊరు లేకుండా కట్లో, నువ్వు కూడా 4 వేసుకొని నేను 4 అతను ఇంకా చూడాల, అతను మోపు. కాబట్టి అతనితో పోల్చుకుంటే నీకు కరెక్టే కనిపిస్తుంది. అతనితో పోల్చుకుంటే నువ్వు పోల్చుకుని ఎవరితో పోల్చుకోవాలి? దేవుని వాక్యం పోల్చుకొని నేను భక్తుడిని, నేను చేసే పని శ్రేష్టంగా ఉండాలి, శ్రేష్టమైనది చేద్దాం. అతనితో నాకు వద్దు, అతను చేసుకొని. మన తోడున్న వాళ్ళు అటు చేయి పెడితే మన చేయి కూడా పోతుంది కదా, మనం తెలియకుండానే. అందరూ చూసుకుంటున్నారుగా, మన ఒక్కళ్ళు ఫా అనుకుంటాం. మనం అందరూ చూసుకునేది మాత్రం సత్యం కాదు. ఈరోజు చాలా మంది ఇక్కడే మోసం. తాగడంలో ఎవరు అంటున్నారండి? ఎవరు చెప్పారు? తిరణాలు ఎవరండి? తాగడంలో ఎవరు? లోకంలో తిరణాలు అంటున్నారండి. అంటే ఒక పని ఎక్కువ మంది చేసింది మాత్రం అది సత్యం అవుద్దా? కాదండి. తక్కువ మంది చేస్తే అసత్యం అవుద్దా? ఎక్కువ మంది చేస్తున్నారా, తక్కువ మంది చేస్తారా చూడొద్దు అసలు. నువ్వు చేస్తున్న పని కరెక్ట్గా కాదు చూసుకో, అంతవరకు. ఇంకా అర్థం అనుకుంటాను నేను. భక్తులైన వారు శ్రేష్ఠులు కాబట్టి శ్రేష్టమైన కార్యాలు చేస్తారండి. భక్తులు శ్రేష్టంగా బ్రతకాలి, నువ్వు చేసే పనులు కూడా శ్రేష్టంగా ఉండాలి. అది చెప్తున్నానండి. ఒక 7 విషయాలు జ్ఞాపకం చేస్తాను సమయంలో. ఎన్నో సంగతులు ఉన్న భూమి మీద శ్రేష్టమైన సంగతులు కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిట్లో ఒక 7 నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే శ్రేష్టమైన బలి. మొట్టమొదటిది శ్రేష్టమైన బలి. ఎబ్రీ పత్రిక నుంచి మనం ఈ పాఠం ఆలోచిద్దాం. ఎబ్రీ పత్రిక 9:11. ఎబ్రీ పత్రిక ఎబ్రీ 9:11. ఇంకొకరు 23-24 కావాలి. ఎబ్రీ పత్రిక 9:11 చదువుదాం ఒకసారి, చూడండి. శ్రేష్టమైన బలి ఒకటి ఉంది. అంటే ఎన్నో బలులు ఉన్నాయి, కానీ శ్రేష్టమైన బలి ఒకటే. పాత నిబంధన చరిత్రలో ఎన్ని బలులు ఉన్నాయండి? చదవండి. చాలండి. 22, 23, 24 చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో 23, 24. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైన వాటిని వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఒక్క నిమిషం ఆగుదామండి ఇక్కడ. మొదటిగా పాత నిబంధనలో ఎలాంటి బలులు ఉన్నాయండి? జంతు బలులు ఉన్నాయి. ఆ బలులట మానవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయాయి, పాపములు తీసివేయలేకపోయాయి. ఏటేట ఏమయ్యాయి? మళ్ళీ పాపాలు ఏమయ్యాయి? జ్ఞాపకం వచ్చాయండి. అంటే జంతువును బలించి రక్తం ఇవ్వటం ద్వారాగా అది బలే, కానీ మరలా పాపం జ్ఞాపకం వచ్చిందండి.
అప్పుడు యేసుప్రభు వారు ఆయనే బలయ్యాడండి. ఆ బలియాలను చూడండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. జంతువులు బలి సామాన్యమైన బలి, కానీ యేసు బలి శ్రేష్టమైంది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం గమనించిన 7వ వచనం గమనించినప్పుడు క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడును. జంతువుల రక్తము మానవునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేకపోయాను. లేక జంతు బలి ఆరాధికునికి అన్నాం. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయాను, లేక కలుగ చేయలేదు. అప్పుడు ఏం బలి అవసరమైందండి? దానికంటే శ్రేష్టమైన బలి అవసరమైంది. ఆ శ్రేష్టమైన బలే యేసుక్రీస్తు బలి. యేసుక్రీస్తు బలి, యేసుక్రీస్తు శ్రేష్టమైన బలి. శ్రేష్టమైన బలిగా అర్పించబడిను. పేతురు పత్రికలో మాట ఉందండి, ఎండి బంగారం వంటి క్షయవక్షులు వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడుతున్న ఎరుగురా అంటాడండి. ఎండి బంగారం చేత విమోచించబడలేదు, జంతు రక్తం చేత విమోచించబడలేదు. నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనం విమోచించబడ్డాము. మానవుని పాపాలు ఎన్నడూ జ్ఞాపకం రావడం ఏంటండి? ఎన్నడూ జ్ఞాపకం రాలేదండి. 20 వచనంలో అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధంలోకి ప్రవేశించును. ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటూ ప్రవేశింపలేదు. ఒక్కసారే యేసు బలి అయిపోయి నిత్యమైనటువంటి బలి. అందుకనే శ్రేష్టమైన బలి అనే మాట వాడబడిందండి ఇక్కడ. శ్రేష్టమైన బలి మొట్టమొదటి ఏంటంటే శ్రేష్టమైన బలి యేసు అయినటువంటి బలి. దానికి తిరుగులేదండి ఆ బలికి. కానీ జంతువుల బలి మరలా కొన్నాళ్ళ పాపం గుర్తొచ్చిందండి. మనందరం విడిపించి మన అపరాధం నుంచి పాపం నుంచి మనం విడిపించినటువంటి యేసు చేసిన త్యాగం శ్రేష్టమైనది, మరువలేనిది. అందుకని ఆయన బలి శ్రేష్టమైన బలి. ఒకసారి చూడండి, కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 5:7, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిన రొట్టెతో పండుగ ఆచరింతుము. ఇక్కడ పులిసిన పిండి, పులిని పిండి ఉందండి. పులిసిన పిండి అంటే పాత జీవితం, దుర్మార్గం, దుష్టత్వం, చెడుతనం, అవన్నీ పెట్టుకొని పండగ ఆచరిస్తున్నారు జనం. ఏం ఉపయోగం ఉందండి? ఏమన్నా ఇక్కడ మనం ఆచరించే పండగ ఏంటంటే పులిపిండితోనైనను కాకుండా, దుర్మార్గంతో కాకుండా, దుష్టత్వంతో కాకుండా నిష్కాపట్యము సత్యమైనటువంటి పులిని రొట్టె. నిష్కాపట్యం ఉండాలి, సత్యం ఉండాలి. మనం చేసే పనిలో కపటం లేకుండా ఉండాలి. ఈ మధ్యకాలం బాగా ఎక్కువైపోయిందండి కపటం అనేది. మన దగ్గర ఉన్నప్పుడు మాట్లాడటం వేరు, అవతల మీద మాట్లాడటం వేరు. భయంకర పరిస్థితి ఈరోజు ఈ మధ్యకాలంలో బాగా కనపడుతుంది. కాబట్టి అది ఉండకూడదండి, కపటం ఉండకూడదండి. రెండవది శ్రేష్టమైన నిబంధన.
రెండవది శ్రేష్టమైన నిబంధన. బైబిల్లో ఎన్నో నిబంధనలు ఉన్నాయి, కానీ ఈ నిబంధన ఇప్పుడు చెప్పుకున్న నిబంధన శ్రేష్టమైందండి. ఎలాగో ఇప్పుడు పాత నిబంధన ఉంది. పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అది ఒక జనాంగం మాత్రమే, ఇశ్రాయేలుకి మాత్రమే ఇవ్వబడిందండి పాత నిబంధన. పాత నిబంధన ఇశ్రాయేలులకు మాత్రమే మాత్రమే మిగతా వాళ్ళు కాదండి. అది శరీర సంబంధమైనది. అబ్రహాం సంతానం వాగ్దానం చేయబడింది. అబ్రహాము నీకును నీ సంతానానికి ఇస్తాను వాగ్దానం చేయబడింది. ఆ నిబంధన అది పాత నిబంధన. నిర్గమకాండం 19 మాట రాయబడింది. 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇశ్రాయేలు కొరకు మాత్రమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న నిబంధన శ్రేష్టమైన నిబంధన. ఇది ఎవరికి? సర్వ మానవాళికి ఇవ్వబడిందండి. ఒక జాతికి ఇచ్చిన నిబంధన కంటే కూడా అందరికి ఇవ్వబడిన నిబంధన శ్రేష్టమైంది. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము 31 నుండి 34 వచనం వేసుకోండి. క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన. క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన. క్రొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన. ఎందుకంటే ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 వచనం. చాలండి. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎటువంటిదంటే వారి మనసులో ధర్మవిధులు రాస్తాను చెప్పాడు. హృదయం మీద రాస్తాను, హృదయం అనే పలక మీద రాస్తాను. కానీ పూర్వకాలం ఆ నిబంధన రాతి పలక మీద రాయబడింది. ఈ నిబంధన ఒకసారి చూడండి, ఎబ్రీ పత్రిక 7:20 చూడండి. ఎబ్రీ 7:20. ఎబ్రీ పత్రిక 7:20. ఎబ్రీ వారైతే ప్రమాణం లేకుండా ఈ నిబంధనట శ్రేష్టమైనటువంటి నిబంధన అంటే యేసుప్రభు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే ఏ నిబంధనకు మధ్యవర్తి? పాత నిబంధనకు. పాత నిబంధన మధ్యవర్తి మోషే అండి. మోషే ద్వారాగా దేవుడు పాత నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధన మధ్యవర్తి ఎవరు? యేసుప్రభు అండి. ఇప్పుడు మోషే గొప్పవాడు, యేసుప్రభు గొప్పవాడా? మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మోషే గొప్పవాడు, యేసుప్రభుతో పోల్చుకుంటే యేసుప్రభు గొప్పవాడు. అదనమాట అండి. ఇప్పుడు మనం మిగతా వాళ్ళతో పోల్చుకోకూడదు. ఇప్పుడు అక్కడ ఒక సమస్య ఏంటంటే మిగతా ఇస్రాయేల్ అందరికంటే మోషే బెస్ట్, నెంబర్ 1 అనమాట అండి. కానీ యేసుప్రభు పక్కన ఉంటే యేసుప్రభు హై అనమాట. అదనమాట అండి. యేసుప్రభు లేనప్పుడు, యేసుప్రభు రానప్పుడు మోషే గొప్పవాడండి ఇస్రాయేల్ అందరి మీద చూసుకుంటే. కాబట్టి యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు మోషే కంటే గొప్పవాడు. అప్పుడు పాత నిబంధన కంటే శ్రేష్టమైన కొత్త నిబంధన అన్నమాట. ఈరోజు ఇంకా చాలా మంది అమాయకులు పాత నిబంధన చదువుతామండి, పాత నిబంధన వింటాము, లేదా పాత నిబంధన నేర్చుకుంటూ దాని ప్రకారంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. పాత నిబంధన చదవండి, వినండి, గ్రహించండి.
బుద్ధి తెచ్చుకోవడం వరకు మాత్రం రాయబడి పాత నిబంధన, మనం పాటించడానికి కాదు. శనివారం ఉంది కదా, పండుగలు ఉన్నాయి కదా, వాద్యాలు ఉన్నాయి కదా అని ఇంకా చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు. పాత నిబంధన చదువుకొని తెలుసుకోవడం వరకు మాత్రమే ఇవ్వబడింది, మనకు బుద్ధి కలడానికి మాత్రం ఇవ్వబడింది, మనం పాటించడానికి కాదు అది. కానీ ఇప్పుడు మోషే పాత నిబంధనకు పోటుకాపోయాడు, యేసు ప్రభు క్రొత్త నిబంధనకు పోటుకాపోయాడు. పోటుకాపు అంటే ఏంటి? చెప్పు, పోటుకాపు చెప్పు. పోటుకాపు అంటే ఏంటి? ఎవరు తెలుసా? సుభారతం గారు, పోటుకాపు అంటే ఏంటి? ఎప్పటికప్పుడు కాపాడటమా? భలే తెలియగలరు. పూట కాబట్టి పూట కాపాడటం కాదు, అసలు అసలు కాదు కాదు కాదంతే. అబ్రాం, పూట కాపు చెప్పు, చెప్పు, ఏం చెప్పు చెప్పు, తెలుసుకోవాలి. గురువారం క్లాస్ గారు, శనివారం క్లాస్ ఎలా తెలిసి మీ విషయాలు మరి? పూట కాపు ఒక పూటగా అంటే ఎప్పుడు అంటే ఒక పూటే. యశగా చెప్పండి. పూట కాపు అంటే ఒప్పందం అవటం అండి. పూట పట్టడం చేస్తే పూట పట్టడం ఏంటి? మా ఊరి మీకు ఇవ్వ డబ్బులు ఇవ్వలేయా, అంతే నీకు, నేను ఎంత పట్టు హామీ ఉండి అతని బదులుగా నేను అతను వెళ్ళిపెట్టండి, అదండి పూట కాపు అంటే. అది ఇశ్రాయేలు బదులుగా మోషే పూట కాపు ఉన్నాడండి. ఇప్పుడు సర్వలోకానికి క్రైస్తవుగా యేసులో పూట కాపు అయ్యా, నేనయ్యే వాళ్ళ బదులుగా, నా అది బాధ్యత, నేను రక్తం చిందించి నేను ప్రాణం పెట్టి వాళ్ళ మొత్తం తీసుకొస్తా. అసలు మనకి ఏమైనా అర్థమవుతుందండి ఆ సంగతి? బెన్యామీన్ కోసం యోధ వాళ్ళతో, నానా నీకెందుకు నాది బాధ్యత, నానా నీ కుమారుని కానీ తీసుకురాకపోతే నా కుమారునికి అవసరం, నాది పూట కాపు అది అది అంటే బాధ్యత తీసుకుంటా, నేను మాట తప్పను, నేను ఈ లేకపోతే ఇదిగో ఇది తాకట్టు పెట్ట అవసరం. ఓకే, ఇప్పుడు కొత్త నిబంధనకు పూట కాపోరండి యేసు ప్రభు, అదనమాట అండి. మోషే పూట కాపోయింది శ్రేష్టమైందా, యేసులో పూట కాపు శ్రేష్టమైందా? ఆ మాట చెప్పాడు చూడండి. ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపు ఆయను. పూట కాపు ప్రతిరోజు కాపాడవా ఊరు నాయన, ఇది కూడా చెబుతారా? అందుకే భిన్నమైన బోధన వస్తుంది. చుట్టకు అర్థం కదమ్మా. పూట అంటే ప్రతి పూట, కాపు అంటే కాపాడటం, పూట కాపు అంటే ప్రతిరోజు కాపాడటం, ఇది బోధ. అలా కాదు దానికి అర్థం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రెండోది ఏంటంటే శ్రేష్టమైనటువంటి నిబంధన. రైట్, మూడవది చూద్దామండి. మూడవది శ్రేష్టమైన యాజకత్వం చూడండి. దీనికి వచ్చిన వేసుకున్నారా? 8:6 కూడా వేసుకోవాలండి. 8:6 కూడా వేసుకోండి. శ్రేష్ట నిబంధనకి చదవలేదు ఇక్కడ 8:6 ఎబ్రి. ఓకే, శ్రేష్టమైనటువంటి యాజకత్వం మూడవది. శ్రేష్టమైన యాజకత్వం. పాత నిబంధనలో 12 గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజలు. యాజకత్వం ఏ గోత్రం చేశారు? అమ్మ వెనకాల చెప్పండి, స్త్రీలో చెప్పండి. మేరీ యాజకత్వం చేసిన గోత్రం ఏది? 12 గోత్రాలు ఉన్నాయి, ఒక గోత్రం యాజకత్వం చేశారు. రాజుగారు చెప్పండి. లేవి గోత్రం. దగ్గర నేర్చుకోమను. ఆల్చి మధ్య మాత్రం పవర్ఫుల్గా మాత్రం గుర్తుపెట్టుకోవాలి. లేవి గోత్రం కదా యాజకత్వం చేసింది. లేవి గోత్రం వాళ్ళే దేవాలయంలోకి వెళ్ళటం, వాళ్ళే అక్కడ ఏదైనా పాట పాడాలన్నా, అక్కడ ఏదైనా ధూపం వేయాలన్నా వేరే వాళ్ళు పోకూడదండి. వాళ్ళు బయట ఉన్నారు అందరూ కూడా, వీళ్ళు మాత్రం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ యాజకులు లేవీలు మాత్రం యాజకత్వం చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఎబ్రీ పత్రిక చూడండి 8:6. ఎబ్రీ 8:6. మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. యేసు గురించి మాట్లాడుతున్న మాట ఇదండి. ఈయన చేసే సేవ
శ్రేష్టమైంది. ఎందుకని? ఒక చిన్న తేడా ఉంది. మీరు గమనిస్తే చిన్న తేడా. లేవి యాజకత్వానికి యేసు యాజకత్వం తేడా ఏంటి? అహరోను సంవత్సరం ఒకసారి పోయాడు ప్రధాన యాజకుడు. ఎక్కడికి? సాక్షి గుడారం లోపలికి అతి పరిస్థలంలోకి వెళ్తాడు. ఐడియా ఉంది అక్కడ? చూడండి ఒకసారి. ఇది ఆవరణం, ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మందసం ఉంటున్నమాట. ఈ ఆవరణానికి అందరూ వచ్చేవాళ్ళు, లేవీయులు మాత్రం వచ్చేవాళ్ళు, అహరోను మాత్రం వెళ్ళేవాడు. ఇప్పుడు అహరోను చేసినటువంటి యాజకత్వానికి సేవకుని, యేసు సేవకుని తేడా ఒకటి ఉందండి. ఏంటంటే అహరోను రక్తం తీసుకెళ్తాడు కదా, ఆ రక్తం ఎవరిది? జంతువుల రక్తం. యేసు రక్తం తీసుకెళ్ళాడు కదా, ఆ రక్తం ఎవరిది? ఇది తేడా. ఇప్పుడు వేరే వాళ్ళ ఆ రక్తం తీసుకొచ్చి ఇవ్వటం అనేది శ్రేష్టమైందా? తానే తన రక్తం శ్రేష్టం ఆలోచన. అందుకు శ్రేష్టమైన యాజకత్వం యేసు చేసింది ఒరిజినల్ అనమాట. శ్రేష్టమైన యాజకత్వం ఆయన చేసింది. ఇంకో జంతువులకు బలిచ్చి ఆ రక్తం తేలా ఆయన, తానే బలేడు. ప్రతి మనిషి అంటే ఇక్కడ మన సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను ఏదైనా చేసే ముందు ఈ మాటలు గుర్తురావాలి మనకు. నా కొరకు యేసు బలైపోయాడు, నా కొరకు ఆయన రక్తం దించాడు, నేను ఈ పని చేస్తే ఆయనకి ఏమైపోద్ది పరువు అని భయం ఉంటుంది మనకండి. అది ఉండ మనిషి పాపం చేయలేదు. నేను నా స్వార్థం కోసం, నా స్వలాభం కోసం ఇలా చేస్తే నా కోసం బలే యేసు ఏమైపోవాలా? అలాంటి నా కోసం ఆయన బలైపోయాడు. ఎప్పుడు అలా చేయకూడదు అనుకోవాలి. ఎప్పుడూ చేయకూడదు. యేసు ఆయన చేసిన యాజకత్వం మన తరపున, మన పక్షాన దేవుని దగ్గర ఆయన విజ్ఞాపం చేస్తా, ఆయన యాజకత్వం చేస్తున్నాడు. అహరోను చేసే పని ఏంటండి? దేవుని వేడు కూడా ప్రజల పక్షాన, అంతే కదా. ఈ రక్తం తీసుకెళ్ళి అక్కడ ప్రోక్షించి దేవుడికి విన్నవించుకునేవాడు. దేవుడు ఏమి చెప్తే మరల వచ్చి ప్రజలు చెప్పేవాడు. ఇప్పుడు ఆ పాత్ర ఎవరు తీసుకున్నారు? యేసురావు అండి. మరి ప్రతి యేసురావు పని ఏంటి తెలుసు? అక్కడ తండ్రి కుడిపార్శ్వం కూర్చొని మన కొరకు అయ్యా చక్ర అమాయకులు పాలు నిండి వాడు తొందరపడు అని ఇలా మన పక్షాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. చక్రయ్య మన మళ్ళీ జీవితంగా ఆయన మన పక్షాన్ని విజ్ఞాపం చేస్తే రిక్వెస్ట్ చేసుకున్నాడు. దేవుడు అనుకోండి, అయ్యా నేను చెప్తాగా, నేను రేపు ప్రార్థన ఉంది బైబిల్ క్లాసులో, నేను చెబుతాను అన్నట్టుగా దేవుడు యేసు మన కోసం విజ్ఞాపం చేస్తున్నాడు. ఆయన పాపాన్ని కొంచెం అట్లా తగ్గిస్తున్నాడు మన మీద. మరి ఆ సంగతి మనకు గుర్తొస్తే మనం తొందరపడతామా? అమ్మా మన గురించి అక్కడ మనకు ఒక ఆయన న్యాయవాది మన పక్షాన ఒక ఆయన ఉన్నాడు. మన రూపాయి అయిపోయినా సరే లీడరా మన పక్షాన్ని వాదిస్తున్నాడు ఆయన. నేను చెప్తాను ఆయనకు నేను చెప్తాను, చిన్నగా మార్చుకుంటా. ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోపు చూస్తుండే, కొత్త సంవత్సరం నేను మార్చుకుంటున్నాను. మనం చాలాసార్లు ప్రమాణం చేస్తాం కదా, ఎడిపోతుంది తెలియవయి గుర్తున్నారు కన్నా అసలు ఇంకా సంవత్సరం అవుతుంటే ఇంకా ఉన్నాయా? గుర్తున్నాయా? నా సాయంత్రం నేను చూస్తాను సార్, రికార్డు మాకు మొత్తం రికార్డు ఉంది, ఏం చెప్పానో తెలుసు. వాటి పక్కన ఉండాలి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను దేవుని దగ్గర సేవ చేస్తున్నాను, దేవుని యాజకత్వంలో ఉన్నాను. నేను ఎలా ఉండాలి? నేను ఒకసారి వచనం వేసుకోండి. ఎబ్రీ పత్రిక 8:6. ఎబ్రీ 8:6. 8:6. అలాగే 9, 7, 12 చూడండి ఒకసారి. 9, 7, 12. సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతపట్టుకొని రెండవ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాత కృతముల కొరకును అర్పించిన. ఇది చూడండి ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇది మొదటి గుడారం, ఇది రెండవ తెర. సంవత్సరానికి ఒకసారి ఎవరు? ప్రధాన యాజకుడు ఏది తీసుకొని? రక్తం తీసుకొని. ఎవరి రక్తం? జంతువుల రక్తం. దేని కొరకు? తన కొరకు కూడా, తన కొరకు, ప్రజల కొరకు. ప్రజల అజ్ఞాత కృతముల కొరకు అని చెప్పాడండి. ప్రజలందరూ అజ్ఞానమైనటువంటి పనులు చేస్తుంటే, అక్రమాలు చేస్తుంటే వాళ్ళ పక్షాన ఆ జంతువు రక్తం తీసుకొచ్చి అహరోను తన పక్షాన ఆయన కొన్ని మిస్టేక్ చేశాడు అన్నమాట. అప్పుడు ఆయన తరపున క్షమాపణ కోసం, ప్రజల కోసం తీసుకెళ్ళి సంవత్సరం కోసం ఇక్కడికి వెళ్ళేవాడు. మరి యేసు ప్రభు
తన సొంత రక్తం తీసుకొని, తన కోసం కాదు, ఏ పాపైనా కేవలం మన కోసమే, కేవలం మన కోసం తన సొంత రక్తం తీసుకొని ప్రతి సంవత్సరం వాడాయన ఒకే ఒకసారి ఫైనల్గా పరలోక ప్రవేశించాడు అనమాట. మళ్ళీ మళ్ళీ లేదండి ఇక. అందుకోసం ఆ యాజకత్వం అంట శ్రేష్టమైందంట. ఆ మాట చెప్పాడండి. ఓకే, కాబట్టి మనం ఈ యేసు ప్రభు యొక్క యాజకత్వంలో ఉన్నాం. మనం ఇప్పుడు మనం కూడా శ్రేష్టమేనండి. ప్రధాన యాజకుడు తనది కాని రక్తంతో ప్రతి సంవత్సరం పరిశుద్ధంలో ప్రవేశించును. ఆ పాయింట్ రాసుకోండి. ప్రధాన యాజకుడు అమ్మ పాత నియమంలో ప్రధాన యాజకుడు ఎవరు? మరేమ్మా లేకపోతే చెప్పగలమ్మా? జ్యోతిమ్మ ఎవరు చెప్తారు? ఇంకా సరళత, మార్గరెట్, శ్రావణి, నువ్వు చెబుతావా? అంత పెద్ద ప్రశ్న. అహరోనమ్మా, గుర్తుపెట్టుకోండి అమ్మా. పాత నియమంలో ప్రధాన యాజకుడు అహరోను, మిగతా లేవీలందరూ యాజకులు. ఓకే, ఈ ప్రధాన యాజకుడు తనది కాని రక్తముతో ఎవరెవరి కొరకు? తన కొరకు, ప్రజల కొరకు. అదనమాట అండి. తన కొరకు, ప్రజల కొరకు, ప్రజల పాపాలు అన్నాడండి. ప్రజల పాపాల కొరకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఇది పాత నిబంధన యాజకత్వం అండి. ఇప్పుడు యేసు ప్రభు చేసేది తన సొంత రక్తంతో ప్రజల పాపాల కొరకు మాత్రమే. తన పాపాల కొరకు తన దగ్గర పాపాలు లేవు, ఆయన కోసం అవసరం లేదు బలి. అదనమాట అండి. క్రీస్తు తన స్వరక్తంతో ఒక్కసారే పరలోకంలో ప్రవేశించాడు. అహరోను ప్రవేశించిందేమో అతి పరిశుద్ధ స్థలంలోకి, యేసు ప్రభు ఏమో డైరెక్ట్గా పరలోకంలో అనమాట. అదనమాట అండి. క్రీస్తు తన సొంత రక్తంతో తన స్వరక్తంతో పరలోకంలో ఒక్కసారే ప్రవేశించాడు. మరల అవసరం లేదు. అంటే ఎంత శ్రేష్టం బలే చూడండి. అది యాజకత్వం చూడండి. ఒక్కసారే ప్రవేశించను. అహరోనేమో ప్రతి సంవత్సరం ప్రవేశించాలి. యేసు ప్రభు ఏమో ఒక్కసారే ప్రవేశించాడు. నాలుగవది శ్రేష్టమైన పునరుత్థానం. హెబ్రీ పత్రిక 11:35-36. నాలుగవది శ్రేష్టమైన పునరుత్థానం. హెబ్రీ పత్రిక 11:35-36. పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం అంటే ఏంటమ్మా? పునరుత్థానం అంటే ఎవరు చెప్తారు? స్త్రీలు రామా చెప్పు. పునరుత్థానం అంటే ఏంటి? పునరుత్థానం క్లూ ఇస్తా. యేసు పునరుత్థానం చేసిన అంటాం కదా, అంటే ఏంటి? ఆ చనిపోయి తిరిగి లేవటం. పునరుత్థానం అంటే చనిపోయి తిరిగి లేవటం. బైబిల్లో ఎవరైనా చనిపోయి తిరిగి లేచారా? యేసు ప్రభు కంటే ముందు, యేసు ప్రభు రాకముందు, లేదంటే యేసు ప్రభు మరణించక ముందు అన్నాం. ఒకవేళ యేసు ప్రభు రాకముందు,
వచ్చి మరణించక ముందు ఎవరైనా చనిపోయి లేచారా? లాజరు కంటే ముందు ఎవరు లేరు కదా, అక్కడికి మొదలుపెట్టింది కానీ. మరి శూనేమిరాల కుమారుడు, సారెపతు విధవరాల కుమారుడు, యాయీరు కుమార్తె, అప్పుడు లాజరు, సబిత, ఇలా ఓకే. అంటే కొన్ని పేర్లు గుర్తుండాలి అవన్నీ. అవి దాన్ని ఏమంటారంటే పునరుద్ధానం అంటారు. చనిపోయి తిరిగి లేవటం. ఇప్పుడు వీళ్ళు చాలా మంది చనిపోయి తిరిగి లేచారు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచాడు కదా, ఆ రెండు తేడా ఏంటి? ఏమో అందరూ అందరూ ఒకటేగా. తేడా ఉందామా ఏమన్నా? ఏం తేడా ఉందండి? కాదు కాదు, అది కాదు పడుతుంది. మరలా తిరిగి చనిపోయారు. గోపార్థం గారు, యేసుప్రభు తిరిగి లేచి మరలా చనిపోలేదు. ఇంకా అది తేడా గుర్తుకోండి. ఇప్పుడు అవసరం మీకు రాసుకోండి, ఇబ్బంది లేదు, గుర్తుండదు. యేసుప్రభు కంటే ముందున్న చనిపోయిన వాళ్ళు తిరిగి లేచినప్పటికీ మరలా చనిపోయిరి, అది రాసుకోవాలి స్పష్టంగా. కానీ యేసుప్రభు చనిపోయారు, సమాజపడ్డారు, తిరిగి లేచి ఇక మరలా చనిపోలేదు, తండ్రి దగ్గరికి ఆరోహణైపోయాడు. కాబట్టి స్పెషల్ అండి ఆయన, అది ఆయన. అందుకని శ్రేష్టమైన పునరుద్ధానం. ఇప్పుడు యేసుప్రభుని నమ్మని వాళ్ళు చనిపోతున్నారు, యేసుని నమ్మిన వాళ్ళు చనిపోతున్నారు. తేడా ఏంటి? ఇంకా ఏమో తేడా ఏం లేదు. ఉందా తేడా ఏమన్నా? ఏం లేదు, లేదు లేదు, అందరూ చనిపోతున్నారు. యేసుని నమ్మని వాళ్ళు తిరిగి లేస్తారు ఒకరోజు, నమ్మిన వాళ్ళు తిరిగి లేస్తారు. తేడా ఏంటి? ఇంకా అంతకాడికి ఎందుకు ఈ భక్తి? ఆ లేచిన తర్వాతే ఉంది అసలైన సంగతి. అక్కడ దాకా ఏమనుకుంటే అందరూ చచ్చిపోతారుగా, నువ్వు పాపం వెతుకుంటావా, నువ్వు చచ్చిపోతావుగా అనుకుంటున్నానండి. ఓకే, అందరు లేస్తారా? అందరు లేస్తారు. నీతిమంతులు లేస్తారు, పాపులు లేస్తారండి. అయితే కొందరేమో జీవ పునరుద్ధానం, కొందరు తీర్పు పునరుద్ధానం వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభువుని నమ్మిన తర్వాత, యేసుప్రభువుని విశ్వాసం ఉంచి నువ్వు చనిపోయి లేచేటువంటి ఆ పునరుద్ధానం శ్రేష్టమైన పునరుద్ధానం. అది శ్రేష్టమైన పునరుద్ధానం. దాని కొరకు ప్రయాసపడాలి తప్ప ఏదో రోగాల కొరకు, రొప్పుల కొరకు, సమస్యల కొరకు. ఇప్పుడు రోగం కోసం ప్రార్థన చేయమన్నా, మంచి దేవుడి దేవుళ్ళు తగ్గింది, ఇక్కడ మళ్ళీ రాదా? దానికోసమే గురి ఉండదు. అంటే ప్రార్థన చేయడం తప్పని నా ఉద్దేశం కాదు, ప్రార్థన చేయాలి రోగుల కొరకు. అది ఒక్కటే కాదు, ఇంకా అది మరలా తగ్గిపోద్ది, మరలా వచ్చింది అవసరం, మరలా తగ్గిపోద్ది, మరలా వచ్చింది కూడా అవసరం అవుతుంది. కానీ ఆత్మ సంబంధంగా దాని కూడా ప్రయాసపడాలి. అందుకనే శ్రేష్టమైంది అన్న ముందు చెప్పి, అందుకని రమ్యమైంది, ఖ్యాతి కలిగింది, గౌరవపదమైంది, ఘనమైంది, విలువైంది ఏంటంటే పునరుద్ధానం. ఎలాగది? ఒకసారి చూడండి, ఎబ్రీ పత్రిక చూడండి ఒకసారి, 11:35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరండి. ఏంటో పునరుద్ధానం అండి? యేసు ప్రభు మరణానికి ముందు చనిపోయి తిరిగి లేచిన వారు ఏమయ్యారంటండి? ఏమయ్యారు? మరలా చనిపోయిరి. అదండి పాయింట్. మరణానికి ముందు చాలా మంది చనిపోయారు, చాలా మంది తిరిగి లేచారు, కానీ వాళ్ళు మళ్ళీ చనిపోయారు. ఇంకో బ్యాచ్ ఉంది. యేసు ప్రభు మరణం తర్వాత ఒకవేళ చనిపోయినా, భౌతికంగా చనిపోయినా వాళ్ళు తిరిగి లేస్తారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి శ్రేష్టమైన పునరుద్ధానం అంట. అందుకని మాట చెప్పాడు ఎబ్రీ పత్రికలో, శ్రేష్టమైన పునరుద్ధానం. అక్కడ 11:35 చూడండి, 35-36. మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి
వాళ్ళు ఏం పొందుకోలేరండి? శాశ్వత పునరుద్ధానం పొందుకోలేరు. ఈ పునరుద్ధానం కాదు. అంటే భౌతికమైన పునరుద్ధానం కాదు. తర్వాత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భౌతికమైనటువంటి దాని గురించి ఆలోచించి కాకుండా ఆత్మ సంబంధాన్ని గురించి ఆలోచించాలి. ఐదవది ఇంకొక 3 చెప్పి నేను ముగించేస్తాను. ఐదవది శ్రేష్టమైన నిరీక్షణ. ఎబ్రి 7 ఎబ్రి పత్రిక 18 చూడండి ఒకసారి. 7, 18, 19. ఎబ్రి పత్రిక 7, 18, 19. శ్రేష్టమైన నిరీక్షణ అన్నారు. శ్రేష్టమైన ఎబ్రి 7, 18, 19. నిరీక్షణ అంటే ఏమిటో? నిరీక్షణ అంటే ఎదురు చూచుట. చూడండి ఒకసారి 18, 7, 18 ఎబ్రి పత్రిక. క్రీస్తుని బట్టి కలుగు పునరుద్ధానం. శ్రేష్టమైనది. ఇప్పుడు శ్రేష్టమైన నిరీక్షణ ఒకటి ఉందండి. ఈ నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూట, ఎదురు చూచుట. యూదులందరూ నిరీక్షణ ఏంటండి? యూదుల నిరీక్షణ మెస్సీ వస్తాడు, మాకు యూదులు రాజుగా వస్తాడు, ఈ రోమీలందరిని అణిచేస్తాడు, మమ్మల్ని పరిపాటించడం ఆశపడారండి. కానీ ఇప్పుడు క్రైస్తవ నిరీక్షణ ఏంటండి? యేసు మరలా వస్తాడు, ఆయన పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, ఆయన మరలా వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నేను దేవుని దగ్గర యుగయుగాలు ఉండాలి. ఇది మన నిరీక్షణ అండి. ఇప్పుడు కడుపు నొప్పి కోసం కాదు నిరీక్షించాల్సింది, జ్వరం కోసం కాదు, దేవుని రాజ్యం ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు నేను దేవుని దగ్గర ఉంటానో, ప్రభు ఎప్పుడు వస్తాడో, ఆయన త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళి నేను అక్కడ హాయిగా దేవుని దగ్గర ఉంటాను అని నిరీక్షణ కలిగి ఉండాలండి క్రైస్తవ నిరీక్షణ. అది శ్రేష్టమైన నిరీక్షణ అండి. చూడండి ఒకసారి, యూదుల నిరీక్షణ ఏమో మెస్సే కొరకు, క్రీస్తు గురించి నిరీక్షణ అట శ్రేష్టమైనదండి. యూదుల నిరీక్షణ, యూదుల నిరీక్షణ ఎవరి కొరకు? ఆయన వాళ్ళు మెస్సే కొరకు అండి, మాకు విడిపిస్తాడు అని వాళ్ళ నిరీక్షణ అండి. నేటి క్రైస్తవ నిరీక్షణ ఎవరి కొరకు అండి? క్రైస్తవ నిరీక్షణ యేసు క్రీస్తు కొరకు. యేసు క్రీస్తు కొరకు. ఈ రెండు లేదు శ్రేష్టమైందండి. యూదులు నిరీక్షణ శ్రేష్టమైందా? యేసు క్రీస్తు కొరకు చూసి నిరీక్షణ శ్రేష్టమైన ఆలోచన చేయండి. యూదుల నిరీక్షణ అంతవరకు భౌతికమైంది, మెస్ చేస్తాడు, రోమా ప్రభుత్వం ఓడిస్తాడు, విడుదల అవసరమైంది అప్పుడే. కానీ ఈ నిరీక్షణ ఏంటంటే నిత్యము యేసు దగ్గర ఉంటాం, దేవుని దగ్గర ఉంటాం, పరలోకంలో ఉంటాం. కాబట్టి నిరీక్షణ, క్రీస్తుని గురించి నిరీక్షణ శ్రేష్టమైనదంటండి. క్రీస్తు గురించి నిరీక్షణ శ్రేష్టమైంది, అదనమాట. క్రీస్తుని గూర్చిన నిరీక్షణ శ్రేష్టమైనది. ఆయన చెప్పాడు, మాటిచ్చాడు, నేను వెళ్తున్నాను, తండ్రి వద్ద అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను. మనం ఏం చేయాలంటండి? నిరీక్షించాలి ఆ విషయాన్ని. ఓకే, మరి మన నిరీక్షణ అదేనా? సంవత్సరం బాగా పంట పండించాలని, లేదంటే చదువు బాగా వచ్చాలి, ఉద్యోగం వచ్చాలి, ఇల్లు కట్టుకుని చాలు,
చిన్నంగా అమ్మాయి ఇదొకటి చాలు సరిపోద్దా? 6 6 శ్రేష్టమైన వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2:25 6 శ్రేష్టమైన వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2:25 రెండో పేతురు 1:4 2:25 రెండో పేతురు 1:4 వాగ్దానం అంటే తెలుసు కదండి. వాగ్దానం అంటే దీవెన, అంటే దేవుడు మాట ఇవ్వటం, దేవుడు ప్రమాణం చేయటం, అంటే మాట ఇవ్వటం అనమాట. ఇదిగో నేను ఈ పని చేస్తాను మీకు అని మాట ఇవ్వటం, ఆ మాటని వాగ్దానం. దేవుడు ఎవరికైనా ఏదైనా వాగ్దానం చేశాడా పాత నిబంధనలో? ఎవరికి? అబ్రహాంకి ఏ వాగ్దానం చేశాడండి? కనాను ఇస్తాను వాగ్దానం చేశాడండి. నీకు నీ సంతానానికి ఇదిగో ఇస్తాను ఇదంతా. అలాగా పడండి, చాలా వాగ్దానం చేశాడు అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి ఇస్తాను వాగ్దానం చేశాడు. ఇస్రాయేలు చేసిన వాగ్దానం అండి అది. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు చేశాడండి. క్రైస్తవులుగా వాగ్దానం చేశాడు దేవుడు ఏమన్నా? నిత్య జీవం వాగ్దానం చేశాడండి. భౌతికమైంది అబ్రహాం వాళ్ళకి వాగ్దానం చేయబడింది, క్రైస్తవులకేమో ఆత్మ సంబంధం వాగ్దానం చేయబడిందండి. మొదటి యోహాను పత్రిక 2:25 ఒకసారి చూడండి. ఇశ్రాయేలుకేమో కనాను వాగ్దానం. అదండి నిత్య జీవం అనే వాగ్దానం క్రైస్తవులకండి. ఇశ్రాయేలుకేమో అబ్రహాం సంతానానికి, ఇశ్రాయేలీయులకు కనాను వాగ్దానం అండి. కనాను వాగ్దానం. క్రైస్తవులకు నిత్య జీవం వాగ్దానం. కనాను దేశం శాస్త్రమైందా, నిత్య జీవం శాస్త్రమైంది, పరలోక శాస్త్రమైంది. మరి ఒకసారి అందుకే ఇది శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. చివరిగా ఒకటి జ్ఞాపకం చేస్తాను నేను. శ్రేష్టమైన దేశం ఒకటి ఉందండి. శ్రేష్టమైన దేశం. హెబ్రీ 11:16 హెబ్రీ 11:16 శ్రేష్టమైన దేశం. హెబ్రీ 11:16 చాలండి. ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేయబడింది. పాలు తెలిపడిన దేశం, కనాను దేశం వాగ్దానం చేయబడిందండి. జస్ట్ కొద్ది కాలమే, దాంట్లో శాంతం ఉండలేకపోయారు మళ్ళీ పూర్తిగా. కానీ క్రైస్తవ చేసిన వాగ్దానం ఏంటండి? ఏ దేశం అండి? పరలోకం. మరి శ్రేష్టమైన దేశం పొందగోరి అని మాట వాడబడి చూడండి 11:16లో. శ్రేష్టమైన దేశం అంటండి. పరలోకం ఎలా ఉంటుంది? ఒక్క మాట చెప్పండి. అది మనం వర్ణించిన ఒక మాట చెప్పలేదు, అంత సుందరమైందండి, అంత అద్భుతమైంది, మనోహరమైంది. ఇందా చెప్పుకున్నా మనం, ఖ్యాతి కలది, రమ్యమైందని, అవన్నీ ఆ పట్టణం చనిపోతాయి కదా మనం పోల్చుకోవడానికి. రమ్యమైంది, అది ఖ్యాతి కలిగింది, అట్లా మనోహరమైంది, పరిశుద్ధమైంది. అది ఆ పట్టణం అండి. ఆ పట్టణం చేరడానికి మనం ప్రయత్నం చేయాలా, లేదంటే ఈ భూమి మీద కొద్ది కాలం ఒక ఇల్లు, ఒక వాకిలి సంపాదించుకొని పని చేసుకొని బతకడానికి ప్రయత్నం చేయాలా? మనుషులందరూ కూడా అది ఆలోచించాలి మనం. ఇశ్రాయేలు కనాను దేశం వాగ్దానం చేయబడింది, క్రైస్తవులకేమో శ్రేష్టమైన దేశం పరలోకం. అదండి చివరి పాయింట్.
ఇశ్రాయేలు కనాను దేశం. ఇశ్రాయేలులకు కనాను. క్రైస్తవులకు పరలోక దేశం. పరలోక దేశం. పరలోకము నా దేశము. ఒక మంచి పాట ఉంది కదండి. ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి, నిరీక్షణ ఎదురు చూడాలి. శ్రేష్టమైన పట్టణం అండి పరలోకం. మరి ఆ పట్టణానికి పౌరసత్వం ఉండాలంటే ఎలా ఉండాలి? ఇక్కడ మనకి భూమి మీద ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద ధ్యాస ఉంచాలంట. వాటి మీద దృష్టి పెట్టుకోవాలండి. ఎలాగోలా బతికేయటం కాదు, ఏదో కూడా చేసేయటం కాదు. మనం చేసేది న్యాయమైందేనా, రమ్యమైందేనా, ఖ్యాతి కలిగిందేనా, సత్యమైందేనా, ఇలాగ ఆలోచించుకుంటూ మన బ్రతుకు కొనసాగించుకుందాం. కొన్ని శ్రేష్టమైన సంగతులు రాయబడ్డాయి. మనందరం ఈరోజు ఆలోచిద్దాం వాటి గురించి. ధ్యానం ఉంచుదాం వాటి మీద ధ్యాస పెట్టుకొని అవి పొందుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యాన్ని ఇంతవరకు అంత ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు తెలియపరుచున్నాను. సమయం సహోదరులకు వందనాలండి. మిగిలిన కార్యక్రమం సహోదరులు నడిపిస్తారు.